హాయ్ వ్యూవర్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మనం ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అవుతున్న ఒక వీడియో గురించి తెలుసుకోబోతున్నాం. సో ఎక్కడ చూసినా ఈ మధ్యన కొత్తగా ఈ బురిటో బౌల్ చాలా ఫేమస్ అయిపోయింది కదా. అది ఈజీగా ఇంట్లో అలా చేసుకోవాలని నేను చెప్తాను. ముందు కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుని, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆల్రెడీ కుక్డ్ రైస్ వేసుకుని, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒక 2-3 minutes కుక్ అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పన్నీర్ ని చిన్న చిన్న క్యూబ్స్ గా కట్ చేసి అవి కొంచెం బ్రౌనిష్ కలర్ లోకి వచ్చాక అది పక్కన పెట్టి, మన ఇంట్లో అవైలబుల్ గా ఉన్న వెజ్జెస్ ఏవైతే ఉంటాయో, నేనైతే ఇక్కడ క్యారెట్ అండ్ బ్రాకలీ తీసుకున్నాను, అవి కూడా కొంచెం కుక్ చేసుకుని సెసమీ సీడ్స్ యాడ్ చేసి అది కూడా పక్కన పెట్టి, ఆ తర్వాత కొంచెం పోపు వేసి, ఆనియన్స్ వేసి, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో అండ్ మళ్ళీ సెసమీ సీడ్స్ వేసి, ఆల్రెడీ ముందు రోజు నానబెట్టి తర్వాత ఉడకబెట్టి ఉంచిన కిడ్నీ బీన్స్ అండ్ శనగలు వేసుకుని అదంతా కలిపి పక్కన పెట్టి, ఇప్పుడు హైలైట్ డ్రెస్సింగ్ వస్తుంది దీనికోసం మనం మిక్సీలో పన్నీర్, కర్డ్, ఆల్మండ్, సాల్ట్, కారం, ఒక 2 గార్లిక్ అండ్ కొంచెం ఆలివ్ ఆయిల్ అండ్ మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీకి తగ్గట్టు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం అన్నిట్లోనూ సాల్ట్ యాడ్ చేస్తుంటే కొంచెంగా లాస్ట్ కి అది ఎక్కువ సాల్ట్ అయిపోతుంది. సో మనం జస్ట్ డ్రెస్సింగ్ లోనే యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఈ రెసిపీకి. ఇంకా లాస్ట్ కి అన్ని మనం పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ మనం ఒకే బౌల్ లోకి అరేంజ్ చేసుకుని అండ్ మనం ఆ డ్రెస్సింగ్ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. వీడియోలో ఏంటి అంటే బురిటో బౌల్ అనేది బాగా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది. సో ఈ బురిటో బౌల్ ఏంటి, ఎవరు తినొచ్చు, దీంట్లో ఏమేమి ఉంటాయి, ఎందుకు ఇది హెల్దీ అనే దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది నేను కొన్ని వీడియోస్ చేయడానికి. సో బురిటో బౌల్, యూజువలీ బురిటో బౌల్ అనేది మన ఇండియాకి సంబంధించిన ఫుడ్ అయితే కాదండి. ఇది ఇటాలియన్ ఫుడ్, మెక్సికోకి సంబంధించింది. సో ఇది ఈ వెస్ట్రన్ వాళ్ళు ఎక్కువగా తీసుకునే ఫుడ్ అనమాట. సో ఇది మన వరకు ఎందుకు వచ్చింది అంటే, ఇది మనకి ఎవరైనా డయట్ ఫాలో అయ్యేవాళ్ళు, వెయిట్ మేనేజ్మెంట్, డయాబెటిక్ పేషెంట్స్ కానీ, లేదంటే గ్లూటెన్ ఫ్రీ డయట్ కావాలనుకున్న వాళ్ళు, సో వీళ్ళందరికీ కూడా ఇదో బెస్ట్ ఫుడ్ అని చెప్తాను. సో ఏంటి దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. బురిటో బౌల్ అనేది మన దగ్గర లేదండి, అది వేరే కంట్రీ నుంచి మనం దాన్ని యూజ్ చేసుకుంటున్నాం అనమాట. కంప్లీట్లీ ఒక బౌల్లో ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్స్, ఫైబర్స్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్నీ కలిపి దాంట్లో ఉంటాయన్నమాట. సో యూజువలీ ఏంటి అంటే బురిటో బౌల్లో ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తారు, లేదు అంటే దాంతో పాటుగా అవకాడో కూడా యూజ్ చేస్తారు ఫర్ గుడ్ ఫ్యాట్స్. అండ్ నెక్స్ట్ మేజర్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్వినోవా కానీ, లేదంటే బ్రౌన్ రైస్ కానీ. మనకి ఎనర్జీ సప్లైకి ఒక సోర్స్ ఉండాలి కదా, కార్బోహైడ్రేట్ సోర్స్. సో ఆ సోర్స్ ఎవరు అంటే బ్రౌన్ రైస్ కానీ, క్వినోవా కానీ దాని ప్లేస్ని రీప్లేస్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ ప్రోటీన్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయి అంటే, మనకి విటమిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ. ఫస్ట్ ప్రోటీన్ గురించి మాట్లాడుకున్నాం. ప్రోటీన్ మనకి చికెన్ కానీ, టోఫు కానీ, లేదంటే పన్నీర్ కానీ, ఎగ్స్ కానీ, బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదా, వాటి నుంచి మనకి ప్రోటీన్ కంటెంట్ దొరుకుతుంది. సో నెక్స్ట్ మూవింగ్ టు ఫ్యాట్స్ ఎలా అంటే అవకాడో ఉంటుంది, లేదంటే ఎగ్ యోక్ ఉంటుంది. సో ఈ రెండింటిని ఆల్టర్నేట్గా యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు మనం. అండ్ నెక్స్ట్ ఇవే కాకుండా వెజిటేబుల్స్ యూజ్ చేస్తాం మనం. సో ఇది ప్యూర్లీ ప్లాంట్ బేస్డే ఉంటుంది. సో వెజిటేరియన్స్కి అయితే పర్ఫెక్ట్. ఆ చికెన్ స్కిప్ చేసేసి టోఫు కానీ, పన్నీర్ కానీ యూజ్ చేస్తే సెట్ రైట్, అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో మనం మసాలా కానీ, సాస్ కానీ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ప్యూర్గా ఏంటంటే పచ్చిగడ్డి తిన్న ఫీలింగ్ లాంటిది కూడా కొంతమందికి కలగచ్చు. సో అందుకే మీరు ఆ వీడియో చూసినట్టయితే ఆ వీడియోలో పన్నీర్ని డ్రై రోస్ట్ చేస్తున్నాము ఆయిల్ లైట్గా. సో లేదు అంటే అవకాడో కూడా ఉంటుంది, కాకపోతే ఇది బటర్లా ఉంటుంది, మనకంత టేస్ట్ రాదు. సో అందుకని దీంట్లో సాల్ట్, పెప్పర్ లాంటివి యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే మసాలాలు ఏవైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లైక్ చాట్ మసాలా అలాంటివి ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ పిల్లలకి, పెద్దవాళ్ళకి పెట్టాలనుకుంటే మనం ఈ మసాలా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్కిప్ చేయొచ్చు. లైట్గా సాల్ట్, పెప్పర్ వేసుకుంటే ఇనఫ్, చాలా బాగుంటుంది. సో వెజిటేబుల్స్ ఉంటాయి ఇందులో, టమాటో, ఆనియన్స్, చిల్లీ, గార్లిక్. సో ఇలాంటి కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి, అవి వేసినట్టయితే మనకి విటమిన్స్ అనేవి బాడీకి అందుతాయి అన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో ఫైబర్స్, మినరల్స్, వైటమిన్స్ అన్నీ దొరుకుతున్నాయి. సో ఫైబర్స్ ఎక్కడ దొరుకుతున్నాయి అంటే డైరెక్ట్గా క్యూకుంబర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఆకుకూరలు తీసుకున్నా కూడా మీకు ఫైబర్ దొరుకుతుంది. సో ఎవ్రీథింగ్ ఇన్ వన్ బౌల్.
సో అందుకనే ఇది చాలా పర్ఫెక్ట్ ప్లాన్ అని చెప్తారు. సో ఎవరెవరు తినొచ్చు అంటే డయాబెటిక్ పేషెంట్స్కి ఇది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఫుడ్. ఎందుకు డయాబెటిక్ పేషెంట్స్కి పర్ఫెక్ట్ ఫుడ్ అంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఇది ఒక బ్యాలెన్స్డ్ మీల్. దీంట్లో ఎక్కడ కూడా మీకు షుగర్ స్పైక్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకు అంటే అవన్నీ కూడా వాటి గ్లైసిమిక్ ఇండెక్స్ అంతా కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మీ బాడీలోకి షుగర్స్ చాలా స్లోగా రిలీజ్ చేస్తాయి కాబట్టి ఇది గుడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. అండ్ నెక్స్ట్ వెయిట్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ కూడా లో క్యాలరీ ఫుడ్స్ అనమాట. సో ఈ లో క్యాలరీ ఫుడ్స్ హై ప్రోటీన్ కంటెంట్ జిమ్కి వెళ్ళే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ అండి. సో జిమ్కి వెళ్ళే వాళ్ళు ప్రోటీన్ అని బాగా ఇది చేస్తూ ఉంటారు కదా. సో ఆ ప్రోటీన్ వాళ్ళకి ఇక్కడ నుంచి దొరుకుతుంది. యూ కెన్ టేక్ ఫ్రమ్ ఇట్. అండ్ నెక్స్ట్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తినొచ్చు. మేజర్లీ ప్లాంట్ బేస్డ్ డయట్ ఫాలో అవుతూ ఉంటారు కదా. సో ప్లాంట్ బేస్డ్ డయట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది చాలా మంచి డయట్ ప్లాన్. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.